ఏంటి నువ్వు చెప్పింది నిజమా? ఆగు మళ్ళీ చేస్తాను. చిన్నుగాడు ఫోన్ చేశాడు, ఏవో కాస్ట్లీ బట్టలు వీధిలోకి వచ్చాయంట, నెక్స్ట్ మన వీధిలోకి వస్తాయంట, కొనుక్కోమన్నాను నిన్ను. నువ్వు నాకు పనికొచ్చే విషయం చెప్పావంటే ఇందులో ఏదో తిరకాసు ఉంటది. నాకెందుకు బాబు, అసలే సొంతమ్ముడు కన్నా ఆడే నీకు ఎక్కువ ఇష్టం కదా. ఆడు చెప్పాడంటే ఇంక నీ ఇష్టం చూసుకో. రెడీమేడ్ డ్రెస్ ఆలోచించిన ఆశాభంగం రావాలి రావాలి రావాలి. ఏ బాబు ఆగమ్మా. రండమ్మా రండి. బాబు డ్రెస్సులు చూపించు. ఒకటే ఉందా? ఆఫర్ అనేదమ్మా, అందరూ కొనేసుకున్నారు. అవునా? ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ తీసుకెళ్ళండి ఇచ్చే. లేదు తీసుకుంటానండి, ఇదిగోండి. మీ గొంతు ఎక్కడో విన్నట్టుందండి. వ్యాపారం కదమ్మా, సందులో తిరుగుతాం, ఎక్కడో చూసుంటారులే. ఆహా. ఇదిగోరా, నీకు సగం నాకు సగం. అయినా నువ్వు భలే గ్రేట్ రా, మీ అక్క బట్టలు నాతోనే మీ అక్కకే అమ్మించావు. అయినా మీ అక్కకి అనుమానం రాలేదేటి? బీరువా నిండా దాని బట్టలేరా, ఒకసారి వేసిన బట్టలు ఇంకోసారి వేయాలంటే చాలా టైం పడుతుంది. అయినా దానికి ఎన్ని బట్టలు ఉన్నాయో మా అక్కకే గుర్తులేదు, అందుకే ఇలా ప్లాన్ వేసా.